హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ వచ్చింది. 4 మంత్స్ వాడకుండా దాన్ని పక్కన పెట్టడం వల్ల స్టార్ట్ అవ్వలేదని మన దగ్గరికి వచ్చారు. ఒక BS6 వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చిందంటే ఏమేమి చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. కీ ఆన్ చేస్తే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. హార్న్ కూడా లైట్గా వస్తుంది, పవర్ ఎక్కువ రావట్లేదు. స్టెప్ 1 వచ్చి బ్యాటరీ అనేది మంచిగా ఉండాలి. ఈ సెన్సార్ వెహికల్ బ్యాటరీ బాగుంటేనే పనిచేస్తాయి. ఎక్కువ రోజులు పక్కన పెట్టడం వల్ల బ్యాటరీ పోయింది కాబట్టి మనం ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ ఒకటి వేస్తున్నాము చెక్ చేసుకోవడానికి, చెకింగ్ కోసం. మీరు ఎప్పుడైనా 2-3 మంత్స్ బండి వాడకుండా పక్కన పెడుతున్నారంటే ఖచ్చితంగా బ్యాటరీ మైనస్ వైర్ని తీసి పక్కన పెట్టేయండి. అలా చేయడం వల్ల బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ట్యాంకీలో పంపు తిరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి అది కూడా చూద్దాం. ఫ్యూయల్ పంపు కూడా ఓకే భయ్యా, పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ స్టెప్కి మనం అయితే వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ వచ్చేసి కరెంట్ వస్తుందో లేదో కూడా చూసుకోవాలి. సో అడాప్టర్ చూద్దాం. అడాప్టర్ ఎలా ఉందంటే కట్ అయిపోయింది, అడాప్టర్ కట్ అయింది. సో ఇదైతే మనం చేంజ్ చేసుకోవాలి, అడాప్టర్ కొత్త వేసుకోవాలి. ఆ కట్ అయిపోయిన మొక్క ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి. కరెంట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. కరెంట్ వస్తుందంటే ఓకే, నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే భయ్యా, వైర్ నుంచి అయితే కరెంట్ అయితే వస్తూ ఉంది. 4th స్టెప్ వచ్చి ప్లగ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. 4 మంత్స్ వాడలేదు కాబట్టి బ్లాక్ అయి ఉంటుంది. క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటే క్లీన్ చేసుకోండి. బాగాలేదనుకుంటే ప్లగ్ తీసి మార్చేసి కొత్త ప్లగ్ వేసుకోవాలి. ప్లగ్ ఎలా ఉందో ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం. ప్లగ్ నుంచి కూడా కరెంట్ వస్తుందంటే ప్లగ్ కూడా బాగున్నట్టే. ప్లగ్ కూడా ఓకే భయ్యా, బాగుంది. ఆ ప్లగ్ వేసుకుందాం. 4th స్టెప్ ఏంటంటే ఫ్యూయల్ పంపు నుంచి ఇంజెక్టర్కి ఆయిల్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఈ పెట్రోల్ పైప్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. పైన కింద లాక్ ఉంటుంది, రెండింటిని ప్రెస్ చేసి బయట లాగారంటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆయిల్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఫ్యూయల్ అయితే రావడం లేదు భయ్యా. అట్టయితే ఖచ్చితంగా మనం ట్యాంక్ అయితే తీసుకోవాలి. ట్యాంక్ తీసుకుని ట్యాంక్లో ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాం. ముందుగా ఫ్యూయల్ ఫ్లోట్ కనెక్షన్ తీసేద్దాం. నెక్స్ట్ ట్యాంకీ కింద వేస్ట్ పైప్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా తీసేయండి. ఇంకొకటి వచ్చి ఫ్యూయల్ పంప్ కనెక్షన్ ఉంటుంది, ఆ వైరింగ్ కనెక్షన్ కూడా తీసేయండి. నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఫోర్ మంత్స్ వాడకుండా పక్కన పెట్టడం వల్ల ట్యాంక్లో ఉండే ఆయిల్ కలర్ మారిపోయి స్మెల్ వచ్చేసింది. మనం నీట్గా క్లీన్ చేసి వేయకపోతే మనకు మళ్ళీ స్టార్ట్ కాదు. సో మొత్తం ఆయిల్ అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసి వేసేద్దాం. లోపల ఉండే డస్ట్ మొత్తం క్లాత్ వేసి నీట్గా తుడుచుకోండి, నీట్గా వచ్చేస్తుంది. క్లాత్ వేసి మొత్తం రుద్దండి, పర్లేదు, రుద్దుకున్న ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ ఓవరింగ్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే మీకు ఆయిల్ లీక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నీట్గా కట్ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోండి. నెక్స్ట్ ఈ ప్లేట్ వేసుకునేటప్పుడు వన్ సైడ్ కూసుగా ఉంటుంది, దాని మీద ట్యాంకీ మీద కూడా ఒక మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ సైడ్కే అది అనేది వేసుకోవాలా. నెక్స్ట్ ఫ్లోట్ వేసుకునేటప్పుడు ఓరింగ్ ఉంటుంది ఫ్లోట్కి కూడా. సో వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి, కట్ కాకుండా వేసుకోవాలా. ట్యాంకీ ఎలా అయితే తీసారో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే బిగించండి. మనకి ట్యాంకీలో మినిమం 2 లీటర్స్ ఆయిల్ ఉండాలి. పెట్రోల్ 2 లీటర్స్ లేదే మనకి పంపులో నుంచి బయటకు ఆయిల్ రాదు. సో ఇప్పుడైతే ఆయిల్ వస్తుంది, సో కరెక్ట్గా అయితే ఉంది, పంపు బాగా పనిచేస్తుంది. సో మనమే తగిలిచ్చేద్దాం మొత్తం. ఇప్పటి వరకు మనం అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు లాస్ట్ అన్నీ అయిపోయినాయి అనమాట. మనం ఒకసారి చెక్ చేసుకుందాం స్టార్ట్ అవుతుందో లేదో, కిక్ కూడా చూసుకుందాం. అర్థమైందిగా ఫ్రెండ్స్, ఒక సెన్సార్ బండి స్టార్ట్ కానప్పుడు ఏమేమి చెక్ చేయాలో మొత్తం అయితే మనం చూసాము. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.